హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన పీతల కూర. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పీతల్ని మనం బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మనం వాటర్ అయితే పోసుకొని 2-3 సార్లు శుభ్రం చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన అనేది అయితే ఉండదండి. క్లీన్ చేసిన పీతల్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలాకి అయితే రెడీ చేసుకుందాం. దానికోసం ఆనియన్స్, టొమాటో, అల్లం, వెల్లుల్లి అలాగే గరం మసాలా కూడా వేసి మనం గ్రైండ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ మసాలా మనకి పచ్చివాసన లేకుండా బాగా వేగాలి. ఇందులో కొంచెం ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి. కానీ మనం ముందుగానే పీతలకైతే మ్యారినేట్ చేసి ఉప్పు కారం పట్టించాం కాబట్టి మీరు ఇక్కడ వేసినప్పుడు కొంచెం చూసి వేసుకోండి. ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలను అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని పీతలకి మసాలా అనేది బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని మనం ఉడికించుకొని ఇందులో మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడే ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మనకి పీతల కూర దగ్గర పడే కొద్దీ ఉప్పు కారం అనేది పైకి వదిలేస్తుంది. కాబట్టి చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు మాత్రమే ఇక్కడ ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం పీతల కూరని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇగురు కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసినట్టయితే మనకి పీతలు ఆ రిమైనింగ్ వాటర్ అనేది పీల్చుకుని కన్సిస్టెన్సీ కొంచెం గ్రేవీగా ఉంటుంది. గ్రేవీ ఇష్టపడని వాళ్ళు ఇంకొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పీతల కూర రెడీ అయినట్టే. పీతల్ని కొంతమంది ఇగురుగాను లేదా పులుసుగా కూడా పెట్టుకుంటారు. మా ఇంట్లో పీతల ఇగురు ఇష్టం కాబట్టి మేము పీతల ఇగురు అయితే చేసుకున్నాం. ఈ రెసిపీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.